తనకు వస్తున్న హత్య బెదిరింపుల గురించి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ స్పందించారు. తను నటించిన కొత్త సినిమా సికిందర్ ప్రమోషన్స్ లో భాగంగా సల్మాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కొంతకాలంగా లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ నుంచి చంపేస్తామని సల్మాన్ కు బెదిరింపులు వస్తున్నాయి. ఈయన ఇంటి ముందు వారు కాల్పులు కూడా జరిపారు. ఏదో ఒకరోజు ఆయనపై తప్పకుండా పగ తీర్చుకుంటామని వారు గట్టిగానే హెచ్చరించారు. తాజాగా ఈ బెదిరింపులపై సల్మాన్ స్పందించారు. సినిమా షూటింగ్స్ వల్ల ఎప్పుడూ కూడా సల్మాన్ చాలా ప్రయాణాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఆయనకు ప్రభుత్వం కూడా గట్టిగానే భద్రత కల్పించింది. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ హెచ్చరికలపై స్పందిస్తూ తాను ఎక్కువగా దేవుణ్ణి నమ్ముతానని, తన జీవితం ఆయన చేతుల్లోనే ఉందని వేదాంతం మాట్లాడారు. ఆయుష్ ఎంతవరకు ఆ దేవుడు ఇచ్చాడో అంతవరకు మాత్రమే జీవిస్తానని, ఇదంతా దేవుడి ఇష్టం అన్నారు. గట్టి భద్రత కల్పించారు, కానీ ఒక్కోసారి అది కూడా పెను సవాలుగా అనిపిస్తుందని, ఏది ఏమైనా ఆందోళన ఉన్నప్పటికీ మన చేతుల్లో ఏమీ ఉండదని అన్నారు. సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో సికిందర్ చిత్రాన్ని దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించారు. రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. రంజాన్, ఉగాది సందర్భంగా మార్చి 30న థియేటర్స్ లోకి రానుంది. 2023లో విడుదలైన టైగర్ 3 తర్వాత సల్మాన్ నటించిన సినిమా ఇదే కావటం ఆయన ఫ్యాన్స్ సికిందర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వస్తున్న తరుణంలో సికిందర్ పబ్లిక్ ఈవెంట్స్లలో సల్మాన్ పాల్గొనడం లేదు.